దూరం తీసుకుపోయి కొంచెం భయ్యా అటు రాదు అదే అదే లోపల పెట్టుకోనాగా నెల్లూరు నగరంలో నేనే అభివృద్ధి చేశా, ఇంకెవరు ఏమీ చేయలేదని మాట్లాడతాను. ఇది 46వ డివిజన్. ఈ 46వ డివిజన్ సంబంధించి 46వ డివిజన్ అంటే బృందావనం వస్తుంది. మెయిన్ వ్యాపారం అయిన ఆచార వీధి కానీ, కాపు వీధి, మండపాల వీధి, కాకర్ల వారి వీధి, పణుతుల వారి వీధి, మంగళ వీధి ఇవి వస్తాయి. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, ఈరోజు బృందావనంలో ఏదైనా రోడ్డు వేసినా, ఈరోజు జరుగుతున్న డ్రైన్లు వేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్ వేసినవి తప్ప బృందావనంలో నువ్వు ఒక రోడ్డు వేసావా 5 సంవత్సరాల్లో అని అడుగుతా ఉన్నా. ఆ ప్రాంతంలో మేజర్ ఏదైతే వ్యాపారాలకు సంబంధించి ఆ ఏరియాలో వేసిన రోడ్స్ అన్ని కానీ, ఇంక్లూడింగ్ ఇప్పుడున్న న్యూ ట్యాక్స్ చేరుతున్న డ్రైన్ కానీ, అక్కడున్న రోడ్లు కానీ అన్నీ కూడా కట్టింది ఈ ప్రభుత్వం. ఇంకా ఈ ప్రాంతానికి ఏదైతే మేజర్ వ్యాపారస్తులకు సంబంధించిన ఏరియాకి సంబంధించి ఈరోజు అడుగుతా ఉన్నాం, ఆచార్య వీధికి సంబంధించి మెయిన్ రోడ్డు వేసింది ఎవరు? పణుతుల వారి వీధి రోడ్డు వేసింది ఎవరు? అలాగే ముత్తరాజు వారి వీధి కానీ, మండపాల వీధి దగ్గర నుంచి అవన్నీ డ్రైన్స్ కట్టింది ఎవరు? ఇంకా మాకు ఈ ప్రాంతంలో వేయాల్సింది మండపాల వీధి రోడ్డు ఒకటి ఉంది, కాకర్ల వారి వీధి రోడ్డు ఉంది. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. దాంతో ఈ ప్రాంతంలో ప్రతి వీధికి సంబంధించి డ్రైను, రోడ్డు చేసింది ఈ ప్రభుత్వం. ఈ ప్రాంతాలలో గత 5 సంవత్సరాలలో కనీసం ఒక్క రోడ్డు వేసావా అని అడుగుతా ఉన్నా. మీరు చెప్తున్నారు కదా, అసలు మేమే అన్ని చేసేసాను, రోడ్లు వేసాను. నేను కాకపోతే నెల్లూరు నగరంలో రోడ్లే లేదు, ప్రజలందరూ మట్టి రోడ్లో తిరుగుతునేవాళ్ళు, బురద గుంటల్లో తిరుగుతునేవాళ్ళు. నేనే రోడ్లు వేసానని చెప్పి తిరుగుతున్నాను. నీవు ఒకటే అడుగుతా ఉన్నా, 30 సంవత్సరాల క్రితము లేకపోతే 15 సంవత్సరాల క్రితం వేసినవి తప్ప ఈ 46వ డివిజన్ లో ఇది ఓపెన్ ఛాలెంజ్. నేను ఎక్కడ దాపరికంగా పోవట్లేదు, ఏది రావట్లా. నేను ఏది చెప్పినా ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు ఉన్నారు, అనేక సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోడ్లన్నీ 5 సంవత్సరాల్లో కనుక ఒక్కటన్నా వేసావని అడుగుతా ఉన్నా. అంటే మాటకు వస్తే నోరు తెరిస్తే ఏదో లాస్ట్ 6 నెలల హుటాహుటిన తువ్విన రోడ్లు, గుంటలు 3 సంవత్సరాల పాటు ఆ మట్టిని పీల్చుకుంటూ బతుకుతా ఉంటే లాస్ట్ లో అడవడిగా వేసినాయి తప్ప ఈ 46వ డివిజన్ లో ఇప్పుడు జరుగుతున్న బృందావనంలో గాని, ఇక్కడ గాని నువ్వు గత 5 సంవత్సరాలలో ఎన్ని రోడ్లు వేసావు? కనీసం ₹1 కోటి పనన్నా చేసావా అని అడుగుతా ఉన్నా.
ఈరోజు నేను చెప్తా ఉన్నా, ప్రధానమైన ఆచార్య వీధి కానీ, పంతుల వారి వీధి కానీ, ఇంకా ఇక్కడ జరిగిన రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఏదైతే వాటర్ డ్రైన్స్ కానీ, దాదాపు సీకో సెంటర్ కానీ, మండపాల వీధి కానీ, ఈ మేజర్ డ్రైన్స్ కానీ కట్టింది మేమే, మీరు కాదు. దీనికి కావాలంటే నువ్వు ఎప్పుడు వచ్చినా నేను వస్తా. ఈ పక్క జెండా వీధి కానీ, 47వ డివిజన్లో కానీ గత 5 సంవత్సరాలలో నువ్వు ఎంత పెట్టావు? కనీసం 1 కోటి రూపాయలు ఎన్నో పెట్టిన సంఘటన ఈ 4 వార్డులలో ఉందని అడుగుతా ఉన్నా. 46, 47 ఇంక్లూడింగ్ జెండా వీధితో సహా ఏమీ పెట్టకుండా నేనే పెట్టాను, నేనే చేశాను. ఇక్కడంతా వ్యాపారస్తుల ఏరియాలే. 46లో ముఖ్యంగా ఈ ప్రాంతాలలో అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, అసలు మీ ప్రాంతంలో ఎవరైనా సరే వ్యాపారస్తులు మా ప్రభుత్వం మా వల్ల కానీ ఒక చిన్న ఇబ్బందికి గురయ్యారా అని అడుగుతా ఉన్నా. గత 5 సంవత్సరాలలో నేను కావచ్చు, లేకపోతే మా స్థానిక కార్పొరేటర్లు 46లో ఉన్న మహేష్ అన్న కానీ, 44లో ఉన్న రాఘవ కానీ, 47లో ఉన్న రామకృష్ణ కానీ, కొద్ది బాగా ఉన్న 43లో ఉన్న ఖలీల్ కానీ, ఈ 4 కార్పొరేటర్లు ఈ వ్యాపారస్తుల ఏరియా. ఏ ఒక్కరి దగ్గరికైనా ఈ వ్యాపారస్తుల దగ్గరికి వచ్చి మీ బిల్డింగ్ కట్టడంలో కానీ, లేకపోతే ఇంకొక సమస్యలో కానీ, ఎవరినైనా కానీ బెదిరించడం కానీ, 1 రూపాయి అడగటంలో కానీ అవకాశం ఉంటే, అవసరం ఉంటే వచ్చి సాయం చేసిన వాళ్ళు, అండగా నిలబడిన వాళ్ళే తప్ప మేము ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టింది లేదు ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి అని మాత్రం చెప్తాము. ఈ ప్రాంతంలో అది జెండా వీధి కానీ, ఈ ప్రాంతం కానీ, 47 కానీ ఏదన్నా 4 రోడ్లు 4 డ్రైన్లు కట్టారంటే అది మేము కట్టిందే తప్ప, గతంలో నారాయణ గారిని అడుగుతున్నా, నువ్వు వేసిన రోడ్డు ఎన్నున్నాయని చెప్పమని అడుగుతావు. ఈ 4 వార్డులలో ఎక్కడైనా తిరిగి ఈ రోడ్డు నేను వేసానని ధైర్యంగా చెప్పము, ఈ కాలువ నేను కట్టానని ధైర్యంగా చెప్పము. ఒక అబద్ధపు దీన్ని ప్రచారం చేసే దాంట్లో 4 సార్లు చెప్పేస్తే 4 చెప్పేస్తే అయిపోతుంది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు, ఆలోచన చేయమని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఆ మూల చెత్త వేస్తూ ఉన్న దాన్ని కూడా స్థానిక కార్పొరేటర్ సహకారంతో వాళ్ళందరూ కృషితో దాన్ని కూడా తీయటం జరిగింది. ఏదైనా మా వల్ల జరిగితే మంచి చేశాను తప్ప ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ఆలోచన చేయమని 4 డివిజన్స్ లో కానీ వ్యాపారస్తులు, ముఖ్యంగా ఇక్కడున్న వ్యాపారస్తులను ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మా తరపు నుంచి ఏ రోజున ఒక చిన్న ఇబ్బంది కలిగిందా?